హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ వెల్ విషర్స్. డియర్ స్టూడెంట్స్, ఒక అద్భుతమైన కాన్సెప్ట్ మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ఆ కాన్సెప్ట్ వల్ల నువ్వు ఎగ్జామ్లలో వచ్చినటువంటి క్వశ్చన్లు స్కిప్ చేస్తున్నావు కాబట్టి, ఎందుకంటే ఆ క్వశ్చన్లు అంత ప్రమాదకరంగా ఉంటున్నాయి కాబట్టి, ఎందుకంటే ఆ క్వశ్చన్లో బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేనున్నాను కదా. మరి ఎందుకు మీ యొక్క భయం? ఎందుకంటే నేను ఏమని చెప్తా, ఎప్పుడైనా ఆఫ్లైన్ క్లాసులో ఒకే విషయం చెప్తా. ఏమని చెప్తా అంటే, నాకు తెలిసింది చెప్పడం కాదు, నీకు కావలసింది నీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేనున్నాను అని. సో ఈ విధంగా ఈ వీడియో ద్వారా కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, నీకు కావలసింది చెప్పడానికి మాత్రమే, అది నీకు ఉపయోగపడేటువంటి విధంగా, నీకు అర్థమయ్యేటువంటి విధంగా నేను చెప్పడానికి మాత్రమే ఇక్కడ నేను అనేది ఉన్నది. ఈ విషయం నువ్వు బాగా గమనించాలా మిత్రమా, ఓకేనా? మరి ఇప్పుడు ఒక్కసారి వెళ్ళిపోదామా. ఏంటిదా ఇంపార్టెన్స్ సార్ ఎగ్జామ్లో ఎందుకు మీరు స్కిప్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్లలో క్వశ్చన్స్ అంటే? ఎందుకంటే అవి బ్యాలెన్సింగ్ కాబట్టి, ఎందుకంటే ఆ బ్యాలెన్స్ నీకు రావాలి కాబట్టి, ఎందుకంటే నువ్వు నా క్లాస్ ఇన్లే కాబట్టి. అవునా కదా? మరి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మరి ఈ సెషన్ ద్వారా ఇప్పుడు భయాన్ని పోగొడదామా, క్వశ్చన్ స్కిప్ చేయకుండా మార్కులు తెచ్చుకుందామా? ఒక్కసారి మనం చూద్దాం అన్న. ఇవి ఏంటి సార్ అది అంటే, స్థానభ్రంశ చర్య. దీన్ని మనం డిస్ప్లేస్మెంట్ రియాక్షన్గా మనం చెప్పుకోవచ్చు. స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ, అంటే ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డీలలో, ఏఎల్పీలలో, అదేవిధంగా ఎన్టీపీసీలలో ఈ నుంచి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే అడగకుండా క్వశ్చన్ అనేది ఉండదు క్వశ్చన్ పేపర్, ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు స్టేట్ లెవెల్లో కూడా అడుగుతున్నాడు. జర జాగ్రత్త. అర్థం కాకుండా ఒకరికి 10 సార్లు విను, నీకు అర్థమై నీకు అద్భుతంగా అనిపిస్తేనే నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి, ఓకేనా? నీ ఫ్రెండ్స్కు షేర్ చేయి, ఓకేనా? మళ్ళీ అదేవిధంగా నీకు ఈ లెసన్ నుంచి, ఈ కాన్సెప్ట్ నుంచి వెళ్ళి నీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే చిన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసాయి, ఓకేనా? నేను మళ్ళీ క్లారిటీ ఇచ్చేస్తా. టెన్షన్ పడకు, స్కిప్ చేయకు, పూర్తిగా విను. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది, మనం అంటే ఏందో నీకు అర్థమైపోతుంది. ఒక్కసారి మనం చూద్దాం. స్థానభ్రంశ చర్య అంటే ఏంటి సార్? ఇక్కడ మనకు డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటే, ఏదైనా రసాయన చర్య జరిగేటప్పుడు ఒక స్థానంలో మార్పు వస్తే దాన్ని స్థానభ్రంశ చర్యగా మనం చెప్పుకోవచ్చు, ఓకే? ఒక స్థానంలో మార్పు వస్తుంది, దాన్ని స్థానభ్రంశ చర్యగా చెప్పుకోవచ్చు. ఇక దీన్ని నీకు అర్థమయ్యేటట్టు నేను ఏం చేస్తానంటే, ఇక్కడ బోర్డు పైన రాసేసిన, మరి దాన్ని ఏబిసిడీలతో పోల్చిన. ఎందుకంటే ఏబిసిలలో నీకు వచ్చు కాబట్టి, నాకు కూడా వచ్చు అనుకో, నీకు కూడా వచ్చు కాబట్టి, ఓకేనా? ఒక్కసారి చూద్దాం ఏబిసిల ద్వారా ఏ రకంగా మనం తెలుసుకోవచ్చో చూద్దామా. స్థానభ్రంశ చర్యను చూద్దాం. ఇక్కడ ఏం చేసిన, ఏ ప్లస్ బీసీ, నీకేమవుతున్నా సమ్మేళనాల్లో స్థానంలో మార్పు వస్తుంది, ఒక స్థానంలో మార్పు వస్తుంది. ఇక నీకు ఏమవుతుంది, ఇక్కడ మనకు వచ్చేసింది అంటే, ఇక్కడ నీకు ఏం జరుగుతుంది సార్? ఇక్కడ మనకు వచ్చేసి ఇక చూడండి, ఏ అనేది ఇక్కడ ఇగో, ఈ ఏ అనేది దేంతో కలిసిపోతుంది? సితో కలిసిపోతుంది. ఇక్కడ బి అనేది ఏమైతుందన్నా ఇట్లా ఒంటరిగా మిగిలిపోతుంది. మిగిలిందా లేదన్నా? మిగిలింది. అంటే స్థానంలో మార్పు, బీసీ స్థానంలో ఏసీ అనేది వచ్చి చేరింది. అంటే బీసీ స్థానంలో ఏ రావడం వల్ల ఏసీ ఏంది, బి అనేది ఈ రకంగా విడగొట్టబడింది, ఓకేనా? ఇదే నా స్థానభ్రంశ చర్య. చూడండి, ఏ అనేది బీసీ స్థానంలో వచ్చి చేరింది. అలాంటప్పుడు ఏమైంది, బీసీ కాస్త ఏసీ అయింది, బి అనేది బయటికి వెళ్ళిపోయింది. పోయిందా లేదన్నా? పోయింది. అంటే ఒక రసాయన చర్య జరిగేటప్పుడు, రసాయన చర్యలో ఒక స్థానంలో మార్పు వస్తే దాన్ని స్థానభ్రంశ చర్య అంటారనే విషయాన్ని మీ అందరికీ నేను బలంగా దృఢంగా తెలియజేస్తున్నాను మిత్రమా. ఇది బాగా గమనించవలసిన విషయం, ఓకేనా? మరి దీనికి ఎగ్జాంపుల్ చూద్దామా. ఏంటో ఎగ్జాంపుల్ సార్ అంటే, ఒక చిన్న స్మార్ట్ అండ్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అన్న. అది ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చేసింది జింక్, ఓకేనా? జింక్ అనేది నీకు ఏం చేస్తుంది? ఇక్కడ మన జింక్ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్తో చర్య జరుపుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది నీకు తెలుసు కదా, ఆమ్లాల రాజుగా పిలువబడేటువంటి ఆమ్లం ఏంటంటే, ఓకేనా, సల్ఫ్యూరిక్ ఆమ్లం. ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లంలో చర్య జరుపుతుంది. ఇక నీకు ఏమవుతుంది, జింక్ అనేది, ఓకేనా, నీకు Zn అనేది SN4తో కలిసిపోయి ZnSO4 అయింది. ZnSO4 అంటే జింక్ సల్ఫేట్గా మారిపోయింది. అదేవిధంగా హైడ్రోజన్ గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోయింది. ఇక నువ్వు ఏం గమనించినావు? మరి ఇక్కడ స్థానంలో మార్పు రావడానికి గమనించావు. బ్యాలెన్సింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. రసాయనిక చర్యలో బ్యాలెన్సింగ్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని నువ్వు బాగా గమనించాలి, సరేనా? ఓకేనా? ఇక చూడండి, స్థానంలో మార్పు వస్తుందని స్థానభ్రంశ చర్యగా అనుకుంటాయి. ఇటు చూడండి, జింక్ ఒకటే మోల్ ఉన్నాయి, ఒకటే ఇగో SO4, ఓకే, అయిపోయింది. హైడ్రోజన్ ఉన్నాయి, వచ్చేసింది. బ్యాలెన్సింగ్ పర్ఫెక్ట్ వచ్చిందా లేదా? వచ్చేసింది మిత్రమా. కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఓకేనా? నెక్స్ట్ వన్. ఇక నెక్స్ట్ వన్ నేను తీసుకున్నట్టయితే మరొక ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటి సార్? ఇక్కడ మనకు వచ్చేసిందంటే, హైడ్రోజన్ అనేది కాపర్ సల్ఫేట్తో చర్యలో పాల్గొన్నది. పాల్గొనడం వల్ల నీకు ఏమవుతుంది? హైడ్రోజన్ అనేది H2SO4తో కలిసిపోయింది. ఇక్కడ మనకు వచ్చేసి కాపర్ అనేది బయటికి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, మనకు వచ్చేసి హైడ్రోజన్ అనేది SO4తో కలిసిపోయింది. హైడ్రోజన్ SO4తో కలిసిపోవడం వల్ల H2SO4 అనేది ఏర్పడింది, కాపర్ అనేది బయటికి వెళ్ళిపోయింది, ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, స్థానంలో మార్పు వచ్చిందా లేదా? వచ్చింది. స్థానంలో మార్పు వస్తే దాన్ని స్థానభ్రంశ చర్య అంటారు మిత్రమా, ఓకేనా? ఇవి నా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ నాన్న.
నువ్వు ఈ స్థానభ్రంశ చర్య నుంచి లేకుండా డిస్ప్లేస్మెంట్ చర్య నుంచి ఎక్కడైనా క్వశ్చన్ కనుక చూసినట్టు ఉంటే ఆ క్వశ్చన్ నీకు అర్థం కాకుండా ఉంటే నువ్వే చిన్న నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ క్వశ్చన్స్ అందులో టైప్ చేసి పెట్టేసి ఇది నాకు అర్థం కావట్లేదు సార్ నాకు ఎక్స్ప్లెనేషన్ చేయండి అంటే ఖచ్చితంగా నేను చేసేస్తాను, ఖచ్చితంగా చేసేస్తా. ఓకేనా, ఎందుకంటే నీకు వచ్చిన డౌట్ క్లియర్ చేయడానికి నేనున్నది కాబట్టి. ఓకేనా, సో ఇది నా స్థానంలో మార్పు వస్తుందని స్థానభ్రంశ చర్యగా మనం చెప్పుకోవచ్చు. చాలా సింపుల్, ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇంకా కొంచెం ఓకేనా, ఇంకా కొంచెం దాన్ని తెలుసుకుని ఇంకా కొంచెం ఏంటిది మనకు వచ్చేసిందంటే చూడండి ద్వంద్వ వియోగ చర్య. సో దీన్నే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. అంటే ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే ఏదైనా రసాయనిక చర్యలో పరస్పర మార్పులు వస్తే దాన్ని ద్వంద్వ వియోగ చర్యగా చెప్పుకోవచ్చు. పరస్పర మార్పులు వచ్చినాయి, రసాయన చర్య జరిగేటప్పుడు పరస్పర మార్పులు వచ్చినాయి వస్తేనే దాన్ని ఏమంటారు, ద్వంద్వ వియోగ చర్య అంటారు. ఓకేనా, ఇక చూడండి ఇక్కడ కూడా బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్, బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. దీన్ని మనం ఏబిసి ద్వారా కూడా నీకు ఇప్పుడు సులభంగా నేర్చుకోవచ్చు. ఏ విధంగా సార్ ఇక్కడ మనకు వచ్చేసిందంటే చూడండి ఏబి ప్లస్ సిడి, నీకేమవుతుంది ఏ అనేది డితో కలిసిపోయింది, బి అనేది సితో కలిసిపోయింది. కలిసిపోలేదన్నా కలిసిపోయింది, అవునా కదా, ఎంత సులభంగా వచ్చింది కదా. మరి దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇక్కడ మనకు వచ్చేసి ఒక రియాక్షన్ ఒక ఎగ్జాంపుల్ ప్రకారం మనం తెలుసుకుందాం. ఓకేనా, పరస్పర మార్పులు వస్తాయి, రసాయన చర్యలో పరస్పర మార్పులు వస్తాయి, రసాయన సంయోగాలు పరస్పర మార్పులు వస్తాయి, దాన్ని ద్వంద్వ వియోగ చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామా. ఏంటో ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసిందంటే సిల్వర్ నైట్రేట్ మీకేంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్తో చర్య జరిపింది, మనకి ఏమవుతుంది సిల్వర్ క్లోరైడ్, అదే విధంగా నైట్రిక్ యాసిడ్ అనేది ఏర్పడలేనా ఏర్పడది. పరస్పర మార్పులు వచ్చిందా చూడండి, ఏజీ అనేది సిఎల్తో కలిసిపోయి ఏజీసీఎల్, దాన్నే సిల్వర్ క్లోరైడ్ అంటారు. ఓకేనా, అదేవిధంగా హెచ్ అనేది NO3తో కలిసిపోయి ఇక ఏమైంది ఇక్కడ HNO3 అని, దాన్ని మనం నైట్రిక్ యాసిడ్ అంటాం. నైట్రిక్ యాసిడ్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పరస్పర మార్పులు వస్తే దాన్ని ద్వంద్వ వియోగ చర్య అంటారు. పరస్పర మార్పులు వస్తే దాన్ని ఏమంటారు, ద్వంద్వ వియోగ చర్యగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరస్పర మార్పులు వస్తుంది కాబట్టి. అంతేనా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి సార్ ఇక్కడ మనకు వచ్చేసి ఏమని చెప్పుకోవచ్చు, సోడియం నైట్రేట్ అనేది నీకు ఏం చేస్తుంది AgClతో సిల్వర్ క్లోరైడ్తో చర్యలో పాల్గొన్నది. చర్య జరిపింది, ఏం జరిపింది, చర్య జరపడం వల్ల నీకు ఏం జరుగుతుంది తెలుసుగా నాకు ఇక్కడ సిల్వర్ అంటే సోడియం క్లోరైడ్ అదేవిధంగా సిల్వర్ నైట్రేట్ అనేది ఏర్పడ్డది. అంటే రసాయన సమ్మేళనాల మధ్య పరస్పర మార్పులు జరిగినాయి, రసాయన సమ్మేళనాలు పరస్పర మార్పులు జరిగిన ద్వంద్వ వియోగ చర్య అంటారనేటువంటి విషయాన్ని మీకు అందరికీ నేను దృఢంగా తెలియజేయగలుగుతున్నా. ఓకేనా, ఇగో ఇది నాన్న ఈ సెషన్ ద్వారా మనం తెలుసుకున్నటువంటి స్థానభ్రంశ చర్య అదేవిధంగా ద్వంద్వ వియోగ చర్య. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఏమని చెప్తున్నా అంటే నాకు తెలిసింది కాదు, నీకు కావలసింది నీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి మాత్రమే ఇక్కడ నేను ఉన్నది. ఓకేనా, నీకు ఇలాంటి క్వశ్చన్లు అంటే డబల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో కానీ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో కానీ ఏమైనా డౌట్ ఉంటే చిన్న కామెంట్ చేయండి. ఏదైనా క్వశ్చన్ కనుక నీకు కనిపిస్తే నువ్వు ఏం చేయాలి కంపల్సరీ మరీ చెప్తున్నా. ఇక్కడ మనకు వచ్చేసి ఏంటంటే నా 9652 సో అదేవిధంగా 456727 అనేటువంటి వాట్సాప్కు ఓకేనా ఫోటో తీసి నాకు పంపండి. ఫోటో తీసి పంపిస్తే ఖచ్చితంగా నేను వాట్సాప్లో దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసి కంపల్సరీ పెట్టేస్తాను. ఓకేనా, ఒక ఫోటో తీసి పంప, ఇది నాకు ఉన్నటువంటి వాట్సాప్ నెంబరు. నీకైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు కామెంట్ బాక్స్లో ఓకేనా ఏంటంటే ఇక్కడ మనకు వచ్చి ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా తీసుకొని ఓకేనా నాకు వాట్సాప్లో షేర్ చేయగలవు. నేను దాన్ని కంపల్సరీ ఏంటన్నా నీ క్లారిటీ అనేది ఇస్తాను. ఎందుకంటే నువ్వు నేర్చుకునేది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ఈసారి జాబ్ నీది కాబట్టి నీకు తోడుగా నేనున్నాను, నువ్వు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఓకేనా, ఇది నాన్న మనకు ఈ సెషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. ఓకేనా, మరి ఈ క్లాసెస్ కనుక నీకు నచ్చినట్టయితే నువ్వు కంపల్సరీ ఏంటంటే చిన్న ఓకేనా ఏంటన్నా లైక్ చేయాలి, అదేవిధంగా షేర్ చేయాలి. ఒకవేళ నువ్వు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ నువ్వు చేస్తావు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు మంచోని కాబట్టి. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్.